సుతో కలసి పోరాడుచున్నాను, అపజయమే ఎరుగని జయశీలుడాయనా. నా యేసు కృప నుండి దూరపరచలేవని నా యేసు కృప నుండి దూరపరచలేవని ఆగిపోను నేను, సాగిపోచున్నాను. ఆగిపోను. ఆమేన్. పోరాటం, ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. సాగిపోవచున్నాను సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి. సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి. పోరాటం, ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. సాగిపోవచున్నాను సిలువను మోసుకొని. అందరూ స్వరమెత్తి కళ్ళు మూసుకొని చప్పట్లు కొడుతూ యేసయ్యతో మాట్లాడదాం. ఈ ఆరాధన యేసయ్యకే. హృదయపూర్వకంగా ఆరాధించండి, ఎవరూ నిర్లక్ష్యంగా ఉండకండి. సాగిపోవచున్నాను సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి. నా గమ్యస్థానానికి. పోరాటం, ఆత్మీయ పోరాటం, నా యేసు వెళ్ళిన మార్గములేనని అవమానములైనా ఆవేదనలైనా. నా యేసు వెళ్ళిన మార్గములేనని అవమానములైనా ఆవేదనలైనా. నా యేసు కృప నుండి దూరపరచలేవని. నా యేసు కృప నుండి దూరపరచలేవని ఆగిపోను నేను, సాగిపోతున్నాను. ఆగిపోను నేను. పోరాటం, ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. సాగిపోవచున్నాను సిలువను మోసుకొని. అందరూ హృదయపూర్వకంగా కళ్ళు మూసుకొని బిగ్గరగా స్వరమెత్తి ప్రభుని స్తుతించాలి. సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి. నా గమ్యస్థానానికి. పోరాటం, ఆత్మీయ పోరాటం, పోరాటం, ఆత్మీయ పోరాటం, నా యేసుతో కలసి పోరాడుచున్నాను. అపజయమే ఎరుగని జయశీలుడాయనా. నా యేసుతో కలసి. స్వరమైతే పాడదాం. ఆమేన్. బిగ్గరగా ఆమేన్, ఆమేన్. నా యేసు కొరకే సమర్పించుకున్నాను. నా యేసు కొరకే సమర్పించుకున్నాను. ఆగిపోను నేను, సాగిపోవచున్నాను. ఆగిపోను నేను, సాగిపోవచున్నాను. పోరాటం, ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఈ
పోరాటం ఆగదు, సాగిపోవచున్నాను సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి. యేసయ్యా, ఈ విశ్వాస యాత్రలో నీ సిలువనెత్తుకొని ప్రయాణములో ఉన్నా అయ్యా, సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి, నా గమ్యస్థానానికి. ఆదియు అంతము లేనివాడు నా యేసు, ఆసీనుడయ్యాడు సింహాసనమునందు. ఆదియు అంతము లేనివాడు నా యేసు, ఆసీనుడయ్యాడు సింహాసనమునందు. ఆ సింహాసనం నా గమ్యస్థానం, ఆ సింహాసనం నా గమ్యస్థానం. ఆగిపోను నేను, సాగిపోవచున్నాను, ఆగిపోను నేను. యేసయ్యా, ఎన్ని నిందలైనా, ఎన్ని అవమానాలైనా, కన్నీళ్ళైనా, కరువైనా, ఖడ్గమైనా ఆగిపోనయ్యా, ఆగిపోను నేను, సాగిపోవచున్నాను, సాగిపోవచున్నాను. పోరాటం, ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. సిలువను మోసుకొని తండ్రి యేసయ్యా, సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి. హల్లెలూయా, నా గమ్యస్థానానికి. మనసారా హృదయపూర్వకంగా ప్రభు శక్తిని పొందుకొని ఆత్మలో ఆనందిస్తూ నా గమ్యస్థానానికి, నా గమ్యస్థానానికి. ఆర్భాటంగా కొడదాం, చప్పట్లు కొడుతూ దేవుని కనపడదాం. నా గమ్యస్థానానికి, నా గమ్యస్థానానికి, నా గమ్యస్థానానికి. నా గమ్యస్థానానికి, నా గమ్యస్థానానికి, నా గమ్యస్థానానికి. పరిశుద్ధాత్ముడా, మీ సహాయముతో సింహాసనాన్ని చేరే వరకు నీ కృప నాకు దూరం కాకూడదయ్యా. యేసయ్యా, నా గమ్యస్థానానికి. యేసయ్యా, 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 నా గమ్యస్థానానికి. సిలువను మోసుకొని ఆత్మదేవుడా, మీ సహాయమే, మీ సహాయమే. గమ్యస్థానానికి, నా గమ్యస్థానానికి, నా గమ్యస్థానానికి. తండ్రి, నీ సిలువనెత్తుకొని వెంబడిస్తున్నాను. ఈ శోధనలో, ఈ హింస, నీ సన్నిధి నాకు తోడుగా ఉంచండి. జయించిన వీరుల జాబితాలో నేను ఉండాలయ్యా. ఓడిపోయే తత్వం నాలో ఉండకూడదయ్యా.
బల షబర బలమా ఓ రిబా షబావు రిబల రిబా కతురా బల రిబా కతురా హల్లెలూయా 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 జీవాధిపతి స్తోత్రం తండ్రి యేసయ్యా 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 నా యేసు వెళ్ళిన మార్గములేనని అవమానములైనా ఆవేదనలైనా నా యేసు వెళ్ళిన మార్గములేనని అవమానములైనా స్వరమెత్తి చెప్తావా మరలా చెప్తామా నా యేసు వెళ్ళిన ఈ మార్గం మన ముందు యేసయ్య మనకంటే ముందుగానే ప్రయాణం చేశాడు ఆయన ఈ దారిని సరళము చేశాడు మనము మోస్తున్న సిలువ చాలా సున్నితమైనది కొద్ది రోజులే మన యేసయ్య మన కొరకు రాబోతున్నాడు యేసయ్యా ఈ శ్రమలలో నుండి ఈ నిందలలో నుండి ఈ అవమానాలలో నుండి విడిపించబోయే సమయం ఆసన్నమైనది దేవుని బిడ్డ సిద్ధపడ్డావా యేసయ్యా నా గమ్యస్థానానికి నా గమ్యస్థానానికి నా గమ్యస్థానానికి యేసయ్యా 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 నా గమ్యస్థానానికి నా గమ్యస్థానానికి సిలువను మోసుకొని పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నా రాజా అయ్యా నిన్ను వెంబడిస్తున్నానయ్యా నీ కృప దూరము చేయద్దయ్యా నీ సింహాసనము చేరే వరకు ఈ కృప కృప ఈ మాసమంతయు మీ కృప శబర బలబ శబర బలబ కతుర బలరి మాక హల్లెలూయా 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 పరిశుద్ధుడా జీవాధిపతి నిన్ను వెంబడిస్తున్న ఈ త్రోవలో కలిగే నిందలైన గాయాలైన అది దారిద్రతలో ఉన్న లాజరు వంటి వాడే తన విశ్వాసాన్ని కాపాడుకోగలిగితే అయ్యా నీ కృప నాకు దూరం చేయొద్దు ప్రభువా నీ కృప నాకు దూరం చేయొద్దయ్యా నీ కృపను అనుభవిస్తూ నిన్ను చేరే వరకు ఈ ఆత్మీయ యాత్రలో మీ సహాయం ఎప్పుడు మాకు ఉండాలి గడిచిన 3 నెలలు మమ్మల్ని కాపాడారు ఈ 4వ మాసం కూడా మీ దయా కిరీటమే ఈ మాసమంతటికి కావాల్సిన కాపుదల క్షేమం పరిశుద్ధత నీతి నమ్మకత్వం నిశ్చయముగా మీ పిల్లలు పొందుదురుగాక మీ కాపుదలు అనుభవించుదురుగాక మీ క్షేమాన్ని పొందుదురుగాక యేసునామమున
దేవుడు గడిచిన 3 నెలలు కాపాడి ఈ 4వ మాసం ఆయన కిరీటంగా ధరింపచేసి సజీవులుగా నిలబెట్టిన యేసుకి చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్దాం.